పెళ్లి చూపులు అన్నమాట. అందుకు అందరం బయలుదేరాం. చుట్టూ నా పంచ ప్రాణాలన్నీ మువ్వల్లా ఈరోజైతే ఫుల్గా పార్టీ చేస్తాం. హాయ్ గైస్, నేను మీ ధరణి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నానండి. సో బయటకు వెళ్తున్నాను అనమాట. అందుకోసం ఇలా రెడీ అయ్యాను. మంచిగా కొత్త సారీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మా గీతమ్మ వీడియోగ్రాఫర్ అనమాట నాకు. ఇంకా ఇప్పుడు మేకప్ అయితే ఇంకా వేయలేదు. ఫస్ట్ టిఫిన్ చేసి వచ్చిన తర్వాత ఫేస్ గట్ట మేకప్ వేసుకుందామని వెయిటింగ్ అనమాట. ఇంకా మా ఆయన కారు సర్వీసింగ్కి ఇవ్వడానికి వెళ్ళారు. సో నేను అందులో ఇలా రెడీ అయిపోయాను అనమాట. సో ఇది మ్యాటర్. ఎలా ఉన్నానో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. సో ఇది స్కూల్ డే బ్లాగ్ మ్యాక్సిమం షూట్ చేస్తాను. స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు కంపల్సరీగా చూడండి వీడియో. ఓకే, చలో. మా దగ్గర కారు ఉంచుకొని మేము ఆటోము. అక్కడికి పెళ్లి చూపులు అన్నమాట. అందుకు అందరం బయలుదేరాం. ఇంకా బయటికి వెళ్తున్నా అని చెప్పాను కదా. ఎందుకు ఎక్కడికి వెళ్తున్నానో మీతో షేర్ చేయలేదు. మీకు కూడా సర్ప్రైజ్ ఇద్దామని. సో యాక్చువల్గా లేనిషమ్మ బర్త్డే అయిపోయింది. అందరికీ మీకు తెలిసిందే. మా ఆయన గురించి కూడా మీకు తెలిసిందే. ఎప్పుడు సింపుల్గా చేద్దాం ధరణి అని అంటారు. నెక్స్ట్ వీడియోలో కూడా అలానే మీతో షేర్ చేసుకున్నాము. నాకైతే మాత్రం గ్రాండ్గా సెలబ్రేట్ చేయకపోయినా ఇలాంటి పార్టీస్గా చేసుకోవడం నాకు చాలా ఇష్టం అనమాట. లైఫ్లో ఇప్పటికి వచ్చి ఎప్పుడూ నేను ఇలా సెలబ్రేట్ చేసుకోలేదు. అందుకోసమే మా ఆయనకి చాలా 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 రిక్వెస్ట్ చేస్తే నానే ఎలానో వైజాగ్ వచ్చాము, లేనిషమ్మ బర్త్డే అయిపోయింది, కనీసం పోస్ట్ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలంటే కొంతమంది చేసుకుంటారేమో మేబీ, బట్ ఇలా చేసుకుందాం. ఒక్కసారి ఆ థియేటర్ యొక్క ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో, ఆ పార్టీ హాల్స్ ఉంటాయి కదా, ఇది వచ్చేసరికి మేము వెళ్ళింది లెట్స్ పార్టీ స్టూడియో అనమాట. వీటికి సపరేట్గా ఇలా సెలబ్రేషన్స్ చేసుకోవడానికి ఇలా స్టూడియోస్ అనేవి ఉంటాయి అనమాట. సో అక్కడికి వెళ్ళి మేము చేసుకున్నాము వైజాగ్లోనే. ఒకసారి దీన్ని ఎక్స్పీరియన్స్ చేద్దాం నాని, వెళ్దాం నాని అంటే ఒప్పుకొని వెళ్ళామన్నమాట. 2 hours కానీ లేదా 1 hour కానీ మనకు నచ్చినంతసేపు వీళ్ళది బుక్ చేసుకోవడమే అనమాట. నేనైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాను కానీ ఈ ఎక్స్పీరియన్స్ అయితే మామూలుగా లేదండి. నా లైఫ్లో మెమరబుల్ డే అంటే మాత్రం ఇదనే నేను చెప్తానమాట. ఎందుకంటే చాలా బాగా అనిపించింది. అక్కడ గడిపింది నేను 1 hour గడిపాను, ఎక్కువసేపు కూడా కాదు. బట్ ఇలా కేక్ సెలబ్రేట్ చేయడం, వాళ్ళు వెళ్ళిన వెంటనే ఫాగ్ ఎంట్రీ ఒకటి, బబుల్ ఎంట్రీ ఒకటి వేశారు. అది చాలా బాగుంది. మీరు నా షార్ట్ వీడియో చూడకపోతే ఇన్స్టాగ్రామ్లో షార్ట్ వీడియో ఉంటుంది, అది చూడండి, మీకు తెలుస్తుంది ఎంట్రన్స్ ఎలా వచ్చిందని చెప్పేసి. సో ఇదంతా డెకరేట్ చేయడం, లెనిషా పాప నేమ్ అలా పెట్టడం, నేను ఎప్పుడు వేరే వాళ్ళ వీడియోల్లో ఇలా చూసి అబ్బా ఎంత బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, మనం ఎప్పుడైనా ఒక జీవితంలో ఒక్కసారైనా సెలబ్రేట్ చేసుకోవాలి కదా ఇలా అన్న ఫీలింగ్ అనేది ఈ రోజుతో నాకు పోయిందనమాట. సో వెళ్ళేసి బాగా ఎంజాయ్ చేసి సెలబ్రేట్ చేసుకున్నాం. బాగా ఫ్యామిలీతో స్పెండ్ చేశాను. అమ్మ వాళ్ళు కూడా అక్కడ ఉంటే తీసుకువెళ్ళామన్నమాట. రండి, అలాగే ఎప్పుడు అక్కడే కదా ఉంటారు, మాతో ఇలా రండి అని అంటే వాళ్ళు కూడా వచ్చారు. అలా బాగా ఎంజాయ్ చేసుకున్న తర్వాత ఇంకా వాళ్ళు అక్కడ మినీ థియేటర్ అన్నట్టు ఒకటి ఉందన్నమాట. ఆ థియేటర్లో మనకు నచ్చిన సాంగ్స్ తీసుకొని డ్యాన్స్ చేయొచ్చు. బుజ్జి బుట్ట బొమ్మే వేలు పట్టి అడుగులేసే నీలేత పానం చుట్టూ నా పంచ ప్రాణాలన్నీ మువ్వల్ల మోగేనులే. చిరునవ్వు చూస్తే చాలు చుట్టూరా సంతోషాలు మనసంతా నిండేనులే.
ఇంకా లెనిషా సాంగ్ ఆ థియేటర్లో చూసుకున్న తర్వాత నేనైతే ఇంకా సాంగ్స్ వేసారనమాట మామూలుగా వచ్చేస్తున్నాయి ఫీలింగ్ అదొకటి కిసిక్ కిసిక్ పాట ఒకటి ఇంకా నాకు వచ్చిన డ్యాన్స్ స్టెప్లన్నీ అక్కడ నిలబడి వేస్తాను అనమాట. అసలు నేను ఆ రోజైతే ఎంజాయ్మెంట్ నేను అసలు ఆపుకోలేకపోయాను, చాలా బాగా ఎంజాయ్ చేశాను పర్సనల్గా నేను మాత్రం. అలానే మా ఆయన కూడా నాతో పాటు డ్యాన్స్ చేశారు, భలే హ్యాపీ అనిపించింది అనమాట. సో అదే చెప్తున్నాను కదా, ఫ్యామిలీతోని ఇయర్లో వన్స్ అయినా ఎలా స్పెండ్ చేస్తే మాత్రం భలే ఉంటుంది. అసలు చాలామంది ఆడవాళ్ళు ఇదే కోరుకుంటారు అనమాట, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో అందుకోసమే హస్బెండ్స్కి చెప్తున్నాను అనమాట, మెయిన్ మీ వైఫ్స్ ఎవరైనా ఉంటే మాత్రం కంపల్సరీగా ఇయర్లో వన్స్ మీ బర్త్డేకి కానీ లేదా మీ యానివర్సరీ సెలబ్రేషన్స్ కానీ ఇలాంటి పార్టీ థియేటర్స్లో జరుపుకోండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. ఇదైతే ప్రమోషన్ కాదండి, నా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. ప్రతిదీ మీతో చెప్తూ ఉంటాను కదా, సో అందుకోసం ఇది కూడా మీతో షేర్ చేసుకోవాలనిపించింది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, సో అందుకోసమే పర్సనల్గా మీతో ఇలా మాట్లాడుతున్నాను అనమాట. ఇంకా మా ఆయన నేను మామూలుగా డ్యాన్స్ చేయలేదు, చెప్తున్నాను కదా. ఇప్పుడు చూస్తుంటే భలే నవ్వు వస్తుంది. ఇది కూడా ఒక గుర్తుగా ఉండిపోతుంది, మనం అలా చేసినప్పుడు వీడియోస్ రికార్డ్ చేసుకొని ఉంచుకుంటే. ఇప్పుడు నేను యూట్యూబ్ చేస్తాను కాబట్టి వీడియో ఆటోమేటిక్గా నా యూట్యూబ్లో సేవ్ అయిపోద్ది. రేపు పొద్దున్న పిల్లలు పెద్దోళ్ళు అయినాక చూడు లెనిషా నీ బర్త్డే అయిపోయిన తర్వాత అయినా సరే మాకు ఈ అవకాశం వచ్చింది నీ బర్త్డేని ఇలా సెలబ్రేట్ చేయడానికి అన్నట్టు ఇలా చేసుకున్నామని చెప్పడానికి కూడా ఒక బాగుంటుంది. సో ఇలా అయితే మేము బాగా ఎంజాయ్ చేసినామండి. ఈరోజు అయితే ఫుల్గా పార్టీ చేసుకుంటాం. సో ఇంకా పార్టీ అంతా అయిపోయిన తర్వాత నేనైతే ఆటో బుక్ చేసేసుకున్నాము, ఆటో కోసం వెయిటింగ్ అనమాట. మేము వచ్చేసరికి ఇది వచ్చేసరికి స్టూడియో ద్వారకా నగర్లో ఉందన్నమాట, శంకరమఠం రోడ్ ఆపోజిట్ డైమండ్ పార్క్ అన్నట్టు. సో జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియడానికి చెప్తున్నాను, అంతకు మించి ఇంకేం లేదండి, ఓకేనా. సరే ఇంకా మేము కూడా ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. మా ఆయనకి కార్ షోరూమ్ దగ్గర కార్ తీసుకొని ఇంటికి వస్తారు, మేము వెళ్ళిపోండి అని అంటే మేము వెళ్ళిపోతున్నాం. ఈ వీడియో కూడా ఎక్కడ టెన్ చేస్తున్నాం, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్ బాయ్.